హలో అండి, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే కలాకండ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. పాలు, పంచదార ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో దొరికేలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ కలాకండ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే చూసేద్దాం. గ్యాస్ మీద బాండి పెట్టేసి 1/2 లీటర్ పాలనైతే వేసేసుకోవాలి. పాలు మొత్తం వేడైపోయేలోపు ఒక కప్పులోకి నిమ్మరసం వేసి అందులోనే 1 టీ స్పూన్ వాటర్ను వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 50 గ్రామ్స్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈలోపు పాలు మొత్తం బాగా హీట్ అయిపోయాయి. ఈ పాలని పొంగిపోకుండా గరిటతో తిప్పేసుకుంటూ మరిగించేసుకోవాలి. పాలు మొత్తం పొంగొచ్చే టైంలో పైన మీగడలాగా కట్టేస్తూ ఉంటుంది. ఆ మీగడ మొత్తాన్ని సైడ్కి ఏం తీసేయకుండా మొత్తం పాలలోనే మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. పాలలోని మీగడ అలాగే ఉంచడం వలన స్వీట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వీట్ అనేది కొంచెం జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలను మరిగించుకునే టైంలో హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించేసుకోవాలి. మనం తీసుకున్న పాలన్నీ హాఫ్ అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిమ్మరసంని పాలల్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మరసంని వేయడం వలన పాలు అనేటివి ఇరిగిపోతాయి. 1 మినిట్కి ఇలా పాలు మొత్తం విరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది. 1/2 లీటర్తో కాకుండా ఇంకా ఎక్కువగా కానీ పాలు ఉంటే కానీ 1 లీటర్ వేసేసుకొని అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పుడైతే ఇంకొంచెం ఎక్కువగా కలాకండ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. అలా పాలను వేసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ని యాడ్ చేసేసుకోవచ్చు. పాలు మొత్తం విరిగిపోయి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం ఇలాచీని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అందులోనే షుగర్ని యాడ్ చేసేసి షుగర్ మొత్తం కరిగిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం లూజ్గా ఈ టెక్స్చర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకుంటే మొత్తము దగ్గర పడిపోతుంది. తర్వాత అందులోనే 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా జ్యూసీగా కలాకండ్ టెక్స్చర్ అయితే ప్రిపేర్ అవుతుంది. 2 నిమిషాల పాటు అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటే కలాకండ్ అనేది జ్యూసీగా కాకుండా ఇలా మొత్తం దగ్గర పడిపోతుంది. ఎప్పుడైతే బాండీ నుంచి ఇలా కలాకండ్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుందో బాండీని గ్యాస్ మీద నుంచి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలాకండ్ని ఈ నెయ్యి పూసిన బౌల్లో వేసేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. 1 లీటర్ పాలకైతే ఇంకొంచెం కలాకండ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా కానీ కలాకండ్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం చల్లారిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి బౌల్కి నెయ్యిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఈ కలాకండ్ బౌల్ నుంచి సపరేట్ అవుతుంది. తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ కలాకండ్ని కట్ చేసి పెట్టుకున్న పీసెస్ పైన బాదమైనా లేదంటే జీడిపప్పుతో కానీ గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కలాకండ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.